ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనమును మనము కొంతసేపు మనం ధ్యానించాలి. ఈ దినము యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, అందుకు యేసు అతనితో, ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అంటే దీనికి అర్థం ఏమిటంటే, తమిళ్ బైబిల్లో నిశ్చయముగా అని 2 సార్లు ఉన్నవి. అంటే చాలా 100%, ఇంకా 200%. అంటే నిశ్చయముగా అని 2 సార్లు తమిళ్లో ఉన్నది. ఇక్కడైతే ఒకసారి ఉన్నది తెలుగు బైబిల్లో. అంటే 100% కాదే, 200%. అంటే నిశ్చయముగా, ఇంకా తిరుగులేదు, ఇంకా ఈ మాటకు తిరుగులేదని దానికి అర్థం. మరల జన్మించితేనే కానీ, మరల జన్మించడం, ఒక్కసారియే నరుడు జన్మించాలి, ఒక్కసారి మరణించాలి. ఒక్కసారి జన్మించడం, ఒక్కసారి మరణించడం, అదే నరునికి ఇవ్వబడి ఉన్నది. ఈ లోకములో నియమించబడి ఉన్నది. కాబట్టి మరల జన్మించాలంటే ఏంటిది? అందరికీ కొద్దిగా కన్ఫ్యూషన్ అవుతున్నది. అంటే ఏంటిదండి మళ్ళీ జన్మించడం అంటే ఏంటిది అను ఒక కన్ఫ్యూషన్. అంటే అర్థం కావట్లేదు కదా ఏంటిది. ఈ మధ్య కూడా అర్థము కావడం లేదు. అందుకే కొన్ని సమస్యలు కూడా వచ్చుచున్నది. అంటే నాతో మాట్లాడిన ఒక వ్యక్తి మొన్న ఏం చెప్తున్నాడంటే, ఈ డిబేట్ ఇదే అవసరం లేదు సార్. ఎందుకంటే వారు ఏదేదో కోపముగా, చాలా తీవ్రముగా మాట్లాడడం ద్వారా అందరికీ ప్రాబ్లం అవుతున్నది. ఈ డిబేట్ ఎందుకు అంటే, అర్థము కావాలి, మనము అర్థము చెప్పాలని మనం అనుకుంటాం, కానీ కొందరికి అది అర్థము కాదు. ఆత్మీయ సత్యములు అందరూ అర్థము చేసుకోలేరు. అందుకే ఉపదేశించువారు, వాక్యము చెప్పువారు వివరించి చెప్పకపోతే ఎలా అర్థం చేయగలరు? మేము ప్రకటించకపోతే ఎలా వినగలరు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి వివరించాలి. కొందరికి అర్థం కాదు. అర్థం కావదు కాబట్టి అది ఏమవుతుంది? ఒక్కరి మీద ఒక్కరు పగ ఈ డిబేట్ ద్వారా. అంటే మంచి సువార్త చెప్పాలి అందరికీ. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ప్రకటించండి, చెప్పండి. వినకపోతే మీ పాదంలో ఉన్న డస్ట్ను అక్కడ దులిపి వచ్చేసేయండి. సోదోమ్ కొమర ఎట్లా ప్రాబ్లం అయింది ఆ సిటీస్ అప్పుడు లోతు కాలంలో, దానికంటే భయంకరంగా ఉంటుంది లాస్ట్ తీర్పు దినము నేను తిరిగి వచ్చినప్పుడు అలా ఉంటుంది అని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. మనం చెప్పాలి, మన బాధ్యత చెప్పాలి. వారు అంగీకరించడం కానీ వినడం కానీ వారి ఇష్టం. అది ఒక్కరిని కూడా మనము మార్చలేం. బలవంతముగా ఒక వ్యక్తిని డబ్బు ఇచ్చి మార్చలేం. ఇప్పుడు మన ఫ్యాక్టరీలో కూడా, మా ఫ్యాక్టరీలో ఎంతో మంది అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఒక మాట నేను ఈ మతం గురించి చెప్పను. అసలే అందరినీ ప్రేమిస్తాను. కాబట్టి వారి ఇష్టం. ఒక వ్యక్తిని
ఫోర్స్‌గా తీసుకొచ్చి మార్చగలమా? ఏదైనా ఇస్తే ఆయన మారిపోతాడా? ఆయన మనసులో ఏమున్నదో అదే. దాన్ని ఎవరు మార్చలేరు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. యేసు ప్రభువే చెప్పాడు, నా తండ్రి ఒక వ్యక్తిని ఆకర్షించకపోతే అతడు నా యొద్దకు రాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షిస్తేనే వస్తాడంట, లేకపోతే రాడంట. కాబట్టి మనము కూర్చొని ఇదే కరెక్ట్, అదే కరెక్ట్ వాదించడమే అవసరం లేదు అనుకుంటున్నాను. దీనివల్ల ప్రాబ్లమే అవుతున్నది. కాబట్టి అర్థము చేసుకోవాలంటే, ఆత్మీయ జీవితమును అర్థం చేసుకోవాలంటే ప్రకటించాలి. చెప్తేనే అర్థమవుతుంది. మళ్ళీ జన్మించాలంటే అందరూ ఏమనుకుంటారు? ఏంటిదయ్యా ఈ బైబుల్? మళ్ళీ జన్మించాలంటే ఏంటిది? ఇది కరెక్టా? మళ్ళీ ఒక వ్యక్తి జన్మించగలడా? ఇది సాధ్యమా? అని ఒక్కొక్కరు మనసులో వెంటనే అదే ఆలోచన వస్తుంది. మేము కూడా చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు అన్య భాష అంటే మాకు వెంటనే ప్రశ్న వస్తది. ఎలా అది సాధ్యమా అని. కాబట్టి ప్రతిదీ మనము బైబిల్ గ్రంథములో నమ్మాలంటే కొద్దిగా కష్టమే. కానీ దేవుడు సరియైన టైంలో వివరించి మనకు అన్నీ నేర్పిస్తాడు. మంచి మంచి భక్తులను దేవుడు లేపి వారి ద్వారా కరెక్ట్‌గా మాట్లాడి వివరిస్తాడు. వివరించేవారు చాలామంది మన స్టేట్‌లో ఉన్నారు. మంచిగా వాక్యమును అర్థము చేసుకోనున్నట్లు మంచి వివరించేవారు ఉన్నారు. మళ్ళీ జన్మించాలి అంటే ఏంటిది? ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర అడుగుచున్నాడు. మళ్ళీ జన్మించాలంటే ఏంటిది? మళ్ళీ తల్లి కడుపులో ఎలా మళ్ళీ వెళ్ళగలం? మళ్ళీ ఎలా జన్మించగలం? అని ఒక వ్యక్తి ప్రభుతో అడుగుతాడు. నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించితేనే ఆ వ్యక్తి పరలోక రాజ్యం వెళుతాడు అని బైబిల్ గ్రంథంలో ఉన్నదండి. ఏంటిదంటే నీటి ద్వారా అంటే బాప్టిజం అంటారు. బాప్టిజం దేనికి గుర్తు అంటే ఒక వ్యక్తి పాప జీవితానికి ముగింపు చేసి క్రొత్త జీవితం జీవించడం. అంటే అంతకుముందు బాగా త్రాగి చెడిపోయి డబ్బంతా ఖర్చు పెట్టి ఫ్రెండ్స్‌తో త్రాగి ఇంటికి ఏం డబ్బు ఇవ్వకుండా పిల్లలు ఆకలి, ఫీజు కట్టలేక కుటుంబం ఆకము, అటువంటి బాగా ఎవరికి ఉపయోగం లేకుండా ఇష్టానుసారంగా జీవించిన ఒక వ్యక్తి మారడం అంటే పాత జీవితానికి ఒక ముగింపు. క్రొత్త జీవితం ప్రభుతో మళ్ళీ ప్రారంభించడం. అదే బాప్టిజానికి అర్థము. నీటిలో మునగడం అంటే పాత జీవితం సమాధి. క్రొత్త జీవితం ప్రభుతో ప్రారంభించడం. దానికే పేరు సాల్వేషన్, రక్షణ. దానికే పేరు బాప్టిజం తీసుకున్నప్పుడు బాప్టిజం అంటే దానికి అర్థం అదే, పాత జీవితానికి ముగింపు. నేను చెప్పాను అప్పుడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు బాగా మా ఇంటిలో అమ్మ తల్లిని ఏదైనా ఎవరైనా ఒక మాట అంటే మా గ్రామంలో వెళ్ళి భయంకరంగా వెళ్ళి నిలబడతాను నేను అక్కడ. వారి ఇంటి ముందు గ్రామమే చూస్తుంది. ఎవరు దగ్గరికి రారు నా దగ్గరికి. కొన్ని వందల మంది నిలబడి చూస్తారు. ఎవరు దగ్గరికి వచ్చే ధైర్యం వారికి ఉండదు. అంటే యవ్వన కాలంలో ఆ స్పీడ్ ఉంటుంది, రోషం ఉంటుంది. అవును, తప్పకుండా ఉండాలి. కోపం వచ్చినప్పుడు కోపం రావాలి. సమాధానం ఆ టైంలో సమాధానం రావాలి. కోపం తగ్గిన ఆ టైంలో తగ్గిపోవాలి కోపం. అంటే యేసు ప్రభు కూడా కోపం వచ్చింది. దేవాలయంలో వారు అన్ని షాపులు పెట్టుకొని అక్కడ అన్ని
బిజినెస్ టైప్లో చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని కొట్టి వెళ్ళగొట్టాడు. కాబట్టి కోపమే రాకూడదు, అలాగే ఉండండి అని కాదు. రావాలి, కోపం ఎప్పుడు రావాలనో రావాలి, ప్రేమ ఎప్పుడు కనపడాలనో ప్రేమ కనపడాలి, కనికరం ఎప్పుడు రావాలనో కనికరం రావాలి. దేవునికి ఇష్టలేని పనులను చేసి అక్కడ అనవసరంగా పోయి ఇరుక్కవద్దు. ఇప్పుడు హత్య చేయడం తప్పు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ హత్య చేయవద్దు. ఎందుకు హత్య చేయవద్దు? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాను. కాబట్టి నరుణ్ణి ఎవరైనా హత్య చేస్తే ఆ వ్యక్తి కూడా హత్య చేయబడను అని బైబిల్లో ఉన్నది. కాబట్టి అది 10 ఆజ్ఞలో కూడా అది హత్య చేయవద్దు అని ఉన్నది. కాబట్టి చేయవద్దు, దేవుడే చూసుకుంటాడు, దేవునికే వదిలేస్తామని అనుకోవాలి. మళ్ళీ జన్మించడం అంటే అందరికీ అర్థం కాదు, కానీ ఇదే బాప్టిజం, రక్షణ, పాత జీవితానికి ముగింపు, క్రొత్త జీవితం ప్రభులో ప్రారంభం. అవును. కాబట్టి మార్చబడిన వ్యక్తి అంటే బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది మార్చబడిన ప్రజలు. ఎక్కడైనా క్రైస్తవ బిడ్డలు, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలు, బాప్టిజం తీసుకున్న బిడ్డలు వెళ్ళి స్ట్రైక్ చేశారు, కొట్టారు, కాలబెట్టారు, బస్సులను తగులబెట్టారని ఎక్కడైనా మనం విన్నామా? లేదు. అక్కడి నుండే వచ్చారు. అక్కడి నుండే వచ్చి అన్ని బంద్ చేసుకొని దేవుని కొరకు పాత జీవితంను త్యాగం చేసుకొని ఇప్పుడు ప్రభుతో క్రొత్త జీవితంలోనికి వెళ్ళారు. ఇదే మరల జన్మించడం. ఈ అనుభవం అయితే చాలా అవసరం. ఇది ఉండనే పరలోక రాజ్యం, లేకపోతే వెళ్ళలేము అని ఖచ్చితంగా ప్రభు చెప్పాడు. మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం తప్పకుండా మార్చబడాలి. అన్ని మతాలకు చెందిన వారిలో నీతిగా నడిచేవారు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్స్లో మాత్రమని కాదు, అన్ని మతాలకు చెందిన వారిలో మంచి జీవితం జీవించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ జన్మించాలంటే ఈ బాప్టిజం, నీటిలో మునిగి మళ్ళీ లేవడం, దానికి సాదృశ్యం ఏమిటి అంటే పాత జీవితానికి గుడ్ బై, క్రొత్త జీవితం ప్రభుతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ అనుభవం చాలా మనకు అవసరం. నేను వరంగల్లో బాగా బీడీ సిగరెట్ త్రాగుతూ, మత్తుపానీయాలు త్రాగుతూ కూడా తిరిగాను. అప్పుడు గ్రైన్ మార్కెట్లో పల్లికాయ కొంటాను, ఎప్పుడు సిగరెట్ నోట్లో ఉంటుంది నాకు. కానీ పాత జీవితం మారింది. ఒక దినము దేవుడు నాతో మాట్లాడి, జడ్సన్, ఇంకా ఎంతకాలం నీవు నా బిడ్డగా నీవు మారాలి, అన్నిటిని వదలాలి. ఈ సిగరెట్ ఇలా త్రాగితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? మొత్తం ఇక్కడ నల్లగా అయిపోతుంది లంగ్స్ మొత్తం. బాగా బ్రతకవలసిన నీవు ఇంకా తొందరగా నీ జీవితం అయిపోతుంది. డ్రింక్ చేసేవారు చూడండి, పేకులు మొత్తం చెడిపోతాయి. 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన ఒక వ్యక్తి 40-45లోనే ముగింపు వస్తుంది. మొత్తం పేకులంతా చెడిపోతాయి. కాబట్టి ప్రభు మంచి మార్గము చూపించుటకు వచ్చాడు. ప్రజలను మార్చి వారి జీవితం మంచిగా జీవించాలని ప్రభు తన ప్రాణమును పెట్టాడు. ఎందుకంటే హోలీ బ్లడ్ ఎక్కడ దొరకదు. నరుడు పాపంలోనే జన్మించాడు, తల్లి పాపంలోనే గర్భము ధరించినది అని బైబిల్లో ఉన్నది. కాబట్టి హోలీ బ్లడ్ ఎక్కడ లేదు. హోలీ బ్లడ్ను ఈ లోకంలో చిందించుటకే
ఈ బలులకు ఒక ముగింపును తీసుకురావడానికి ఆయనే ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. పరలోకం నుండి పంపబడిన మన్నా వచ్చాడు, రక్తమును చిందించాడు. ఆ సిలువను చూసి నమ్మి ప్రభు ఆ రక్తం ద్వారా నన్ను కడుగుమని ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో, అయ్యో తప్పు చేశాను నన్ను క్షమించమని పశ్చాత్తాపంతో అడిగితే పాత జీవితం నుండి దేవుడు మార్చి ఒక నూతన వ్యక్తిగా దేవుడు తప్పకుండా చేస్తాడండి. ఇటువంటి ఒక అనుభవం ఉంటేనే పరలోక రాజ్యం. పరలోక రాజ్యము నేను క్లుప్తంగా చెప్పాలంటే ఈ లోకంలో ఏది మీకు లేకపోయినా పరలోక రాజ్యమును మాత్రం విడిచిపెట్టకండి. చాలా అందమైనది, సంతోషమైన స్థలం. అబ్బా, ఇక్కడ బాధలు, కష్టాలు, అప్పులు, ట్యాక్స్ కట్టాలి లాస్ట్ వరకు, ట్యాక్స్. కానీ అక్కడ సంతోషమైన ఒక స్థలం, ఏ ప్రాబ్లం ఉండదు, ఎటువంటి మోసాలు ఉండవు, చీటింగ్ ఉండదు, సంతోషమైన స్థలం పరలోక రాజ్యం. యేసు ప్రభు చెప్పిన ప్రసంగం ఏంటిది? మార్పు చెందుడి, పరలోక రాజ్యం మీ కొరకు సమీపముగా ఉన్నదని ప్రకటించాడు యేసు ప్రభు. ఈ భూమి ఏ ముఖ్యమంటే ఇక్కడ ల్యాండ్ కొని బాగా కట్టి ల్యాండ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ అన్నీ చేసేవారు. ఎప్పుడు కూడా ఈ భూమి విషయంలో ఏది కూడా ఆయన 1% కూడా ఇక్కడ ఆశించలేదు. ఎప్పుడు చూసినా పరలోకం, పరలోకం, పరలోకం. అక్కడి నుండి వచ్చాడు, అందమైన స్థలం. అందుకే తొందరగా టకాని తన పనిని ముగించుకొని తొందరగా వెళ్ళారు. చాలా మంచి స్థలం అది. కాబట్టి ఈ వాక్యమును వినుచున్న మీరు తప్పకుండా ఈ అనుభవం పొందాలి. మరలా జన్మించడం అంటే ఇదే రక్షణ, పరిశుద్ధాత్మ, పాప జీవితానికి ముగింపు, దేవునితో ప్రారంభం. అటువంటి అనుభవం పొందండి. ఈ అనుభవం పొందాలంటే ఏదో డీడీ కట్టాలి, పైసలు ఇవ్వాలి, ఏదో అవసరం లేదండి. బైబిల్లో ఒక మాట ఉన్నది, నీ హృదయమును నాకు డబ్బు వద్దు, మీ ఇల్లు వద్దు, ఆస్తులు వద్దు, ఏది వద్దు, నీ హృదయమును నాకు చాలు అని బైబిల్లో ఉన్నది. మీ హృదయమును ప్రభుకి ఇవ్వాలి, వేరే ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎట్టు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఇంటిలో కూర్చొని ప్రభువా నా హృదయం నీకు ఇస్తున్నాను, నన్ను కడుగుము, పాత జీవితానికి ఒక ముగింపు, కృత జీవితం నీతో నేను ప్రారంభిస్తున్నాను అని ప్రభుతో మీరు మీ జీవితమును, మీ హృదయమును ఆయనకి ఇచ్చి ముందుకు వెళ్ళడమే మరలా జన్మించడం. గమనించండి, ఈ దినము ఈ అనుభవంలోనికి రండి. ప్రభు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభువా, ఒక్కసారి మేము ప్రార్థన చేస్తున్నాం, మీ వైపు కండలెత్తుచున్నాం. ఇప్పుడే ఎంతమంది ఈ మాటలను విన్నారో ఒక్కసారి వారిని మీరు ముట్టండి తండ్రి. నూతనపరచండి, క్రొత్త వ్యక్తిగా మీరు చేయండి. ద్వేషము, పగ, కోపం ఇవన్నిటినీ తొలగించి ఒక నూతన వ్యక్తిగా మీరు మార్చండి తండ్రి. ఇప్పుడే ఎంతమంది వాక్యం ఉన్నారు, వారందరి మీద నీ శక్తి కుమ్మరించబడును గాక. ఇప్పుడే ప్రభువా ముట్టండి తండ్రి. అడ్డు ఆటంకంలో అపవాది క్రియలను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాను. కృప దయచేయండి తండ్రి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు, బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏప్రిల్ నెల 11, 12 2 దినములు కోడికలు ఉన్నవి. 11వ తేదీ పాస్టర్స్ మీటింగ్, 12వ తేదీ ప్రజల కొరకు కూడిక.
ఈ 2 దినములు బస్ వసతి ఉన్నది రైల్వే స్టేషన్ నుండి మీకు. మళ్ళీ తిరిగి వెళ్ళటానికి కూడా ఉచిత బస్ వసతి ఉన్నది. 2 దినములు కూడా ఉచిత భోజన వసతి ఉన్నది. ఈ 2 దినములు కూడా ఉదయం 10 గంటల నుంచి ప్రార్థన జరుగుతూ ఉంటుందండి వరంగల్లో మా ప్రేయర్ టవర్లో. తప్పకుండా రండి. మీ అందరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కుటుంబముగా రండి. ప్రభు మీతో మాట్లాడతాడు. ఇంక ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నీ దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు తప్పకుండా దీవించబడుదురు. మీ అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.